ఈ గూడు కట్టుకున్న ఆలోచనలు ఉన్నంతసేపు మనం ఇక్కడ ఎంత ధ్యానం చేస్తున్నా, ఎంత సరైన విధంగా ప్రవర్తిస్తున్నా, ఆ ఆలోచనలని మన బుర్రను పాడు చేస్తున్నాయి. ఈ ఆలోచన ఎప్పుడైతే గూడు కట్టుకుని ఉన్నాయో, పాతనే మనం చూస్తున్నామో, అక్కడ జడ్జిమెంట్ వస్తుంది. కానీ నీ లోపల, మన లోపల మనం చూసిన సంఘటనలు గాని, ఒక మనిషిని గాని, ప్రవర్తనలు గాని, పాత ఆలోచనలు గూడు కట్టుకొని ఉన్నాయి కానీ, ఆ మార్పు అనేది అవతల వాళ్ళలో వచ్చింది అని గమనించలేకపోతున్నాం. ఎందుకంటే ఈ గూడు కట్టుకుని పోతే గాని నీకు అవతల మనిషిలో ఉండే వ్యక్తిత్వము, మార్పు ఏమిటి అని నీకు అర్థం కావు. అవన్నీ పక్కన పెడదాం. మనం ఒక మనిషిని దీనెంబటే జడ్జిమెంట్ చేస్తున్నాం. ఆ జడ్జిమెంట్ వల్ల కర్మొస్తుంది. మన కర్మ మనం మోస్తూ, తిరిగి ఇంక ఇతర ఆలోచనలు కూడా మన బుర్ర నిండా మనం మోస్తున్నామంటే ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. అందుకే భావ దరిద్రం అన్నారు దీన్ని.